హైవ్యూస్. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ బగ్నాని, వీళ్ళు ఇద్దరు కూడా, రకుల్ ప్రీత్ సింగ్ అని మనకు తెలిసిన అమ్మాయి, బట్ జాకీ బగ్నాని అడుగుతున్నారు బాలీవుడ్ అని అనుకోవచ్చు. ఇద్దరు సినీ ఇండస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళు లివింగ్లో ఉన్నారో లేదా ప్రేమలో ఉన్నారో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపీగా ఇప్పుడు పెళ్లి చేసుకోబోతా ఉన్నారు. రేపు ఫిబ్రవరి 21 పెళ్ళి. రేపు ఫిబ్రవరి 19వ తారీఖు నుంచే చక్కగా సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. పెళ్ళి ఎక్కడ? గోవాలో. వెడ్డింగ్ కార్డు కూడా చాలా సర్ప్రైజింగ్గా ప్లాన్ చేశారు, అంతా బాగుంది. అయితే ఇప్పుడు ఈమె పెళ్లి విషయంలో అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కారణం ఏంటి? ఎకో ఫ్రెండ్లీగా ఆమె పెళ్లి వేడుక నిర్వహించబోతా ఉన్నారు. ఎకో ఫ్రెండ్లీ ఏంటి? పర్యావరణానికి ఇబ్బంది కలిగించకుండా, పర్యావరణ హితంగా. అంటే ఏంటి? అసలు సెలబ్రిటీల పెళ్ళి అంటే చాలు ఊరు నా సామిరంగా టపాకాయలు ఏంటి, ఆ హడావుడి ఏంటి, నానా బీభత్సం కదా. సో ఒక్క టపాకాయ కాదు కాల్చేది లేదు. ఓకే, సో ఎక్కడ కూడా ఎయిర్ పొల్యూషన్ అనేది కారణం కానివ్వరు. వీళ్ళ సెలబ్రేషన్ ఎయిర్ పొల్యూషన్ కొంచెం కూడా కానివ్వరు. నెక్స్ట్ గెస్ట్లు కూడా అంతమంది ఇంతమంది హడావుడి అది కాకుండా లిమిటెడ్ వేలోని గెస్ట్లను పిలుచున్నారు. ఇక్కడ కూడా మరల ఆ గెస్ట్లకి ఇష్టమైన ఆహారం ఏదో అదే కనుక్కొని అదే వండుతూ ఉన్నారు. అండ్ వీళ్ళు ఏదైతే వండుతారో అదే ముందుగా చెప్తూ ఉన్నారు. అంటే వేస్టేజ్ అన్నది ఉండొద్దు అని చెప్పేసి. తర్వాత ఈ వెడ్డింగ్ కార్డులు కూడా చాలామందికి ఫిజికల్ ఫార్మాట్లు ఇవ్వలేదు అటు వీళ్ళు. సో ఇక్కడ డబ్బులు మిగులుతాయి అండ్ పర్యావరణం కూడా మేలు చేసినట్టు అయింది. లైక్ ఎలాగా? ఫిజికల్ ఫార్మాట్ ఏంటి? పేపరు లైకింగ్ చాలా ఉంటుంది కదా. సో అలా కాకుండా డిజిటల్ ఫార్మాట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, సో అందరికి ఒకటే కాకుండా ఇది మీకోసం స్పెసిఫిక్గా డిజిటల్ ఫార్మాట్ రెడీ చేసామని చెప్పేసి అవతల వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా అక్కడ వీళ్ళు కూడా గౌరవాన్ని చూపించేటట్టుగా అలా డిజిటల్ ఫార్మాట్లో కూడా ఎవరికి వాళ్ళకి వెడ్డింగ్ కార్డులు ఇవ్వడం జరిగింది. సో వెడ్డింగ్ కార్డుల విషయంలో కావచ్చు, రేపు పెళ్ళిళ్ళ సెలబ్రేషన్ మూమెంట్లో కావచ్చు, తర్వాత రిసెప్షన్ విషయంలో కావచ్చు, అంతటా కూడా పక్కా ప్లానింగ్తో ఎకో ఫ్రెండ్లీగా ఉంటూ అందరూ కూడా ఇన్స్పిరేషన్గా, ఐకాన్గా ఇప్పుడు వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు. పెళ్ళైన తర్వాత కూడా లైఫ్ లాంగ్ కలిసి ఉంటూ ఈ విడాకులన్న ఆలోచన కూడా రానివ్వకుండా అందరి చేత మళ్ళీ ఉన్నారా ఈ కప్పులు అన్న వేలో వీళ్ళు ఉంటారని కోరుకుంటూ ఉన్నారు.